ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి రెస్పెక్ట్ని సంపాదించుకున్నావు కదా. సో లిరి ఏమంటాడు అంటే లైక్ ఊహ తెలిసిన తర్వాత అంటే నీ ప్రాబ్లమ్స్ని కానీ నీ గురించి కానీ అర్థం చేసుకొని నీతో ఏం మాట్లాడతాడు? అసలు మేము ఒక అక్క తమ్ముడు ఫాదర్ మదర్ ఉంటారు కదా, అలా ఉంటాం. వాడు నాకు డాడీ లాగా చేస్తాడు. అప్పుడప్పుడు కోపగించుకొని ఫోన్ చేయడు. అప్పుడు నేను ఫోన్ చేసి, ఎక్కువ ఉండను కదా అక్క, నేను షూట్స్కి తిరుగుతూ ఉంటాను. డాడీ నాకు రోజుకి 3 times కాల్ చేయాలి, నేను మాట్లాడతాను 3 times. ఒకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత ఒకటి, పడుకునేటప్పుడు ఒకటి. అంటే నాకు ఎవరు రెగ్యులర్గా ఫోన్ చేయరక్క. మా మమ్మీ డాడీకి వాళ్ళు కదా, వాళ్ళకి ప్రేమ ఎలా చూపించాలి ఏంటి అనేది మా మమ్మీ డాడీకి తెలియదు. నేను చాలా ఫీల్ అవుతున్నప్పుడు నా పక్కకి డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మమ్మీ డాడీ రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేయరేంటి నాకు అని చాలా ఏడ్చేదాన్ని నేను. అప్పుడు లిరి నా రిక్వెస్ట్ చేశాను, నాకు ఫోన్ చేయ డాడీ రోజు అంటే. స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తాడు, వచ్చిన తర్వాత చేస్తాడు, పడుకునేటప్పుడు చేస్తాడు. అప్పుడప్పుడు చేయలేదనుకో నేను ఫోన్ చేసి ఏడుస్తాను. ఏంది లిరయ్య, నాకు ఉంది నువ్వే కదా చేయట్లేదంటే, చేస్తానమ్మా ఎందుకు చేయను, మర్చిపోయాను ఇలా అంటాడు. కానీ నేను ఏడుస్తాను అనుకో, పట్టేసుకుంటాడు అక్క నన్ను. ఏడుపంతా అయిపోయేదాకా పట్టేసుకొని, ఏడోక జానమ్మా నేను ఉన్నాను కదా, ఎవడేమన్నాడు చెప్పు ఇప్పుడు, అలా రియాక్ట్ అవుతాడు. ఎవడేమన్నాడు వాని సంగతి చెప్తాను, నేను పోలీస్ అయ్యి గన్ను బట్టి కాలుస్తాను వాడిని, నేను రాసుకుంటాను డాడీ పేర్లన్నీ, ఎవడేమని అంటున్నాడు ఆ పేర్లన్నీ రాసుకుంటాడు, వాళ్ళందరూ నువ్వు కాల్చిపడాయి. చాలా ధైర్యం ఇస్తారు లిరి నాకు, నేను ఉన్నాను కదా. ఏమంటాడు తెలుసా, లిరి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు కదరా, నన్ను వదిలేస్తావు కదరా అని అంటే, నువ్వు అట్లా అంటే నేను పెళ్ళే చేసుకొని అంటాడు. సీరియస్గా అక్క వాడు, నేను అసలు పెళ్ళే చేసుకుని అలా అంటే, నాకు పెళ్ళొద్దేమొద్దు అంటాడు. ఇప్పుడు ఎంత ఏజ్ వానికి? ఇప్పుడు 10 years అక్క. 10 years, 5th class వాడు. 5th class చదువుతున్నాడు. అసలు నార్మల్గా వాడు, అమ్మో అక్కడ అబ్బాయిలు ఉన్నారంటే, ఒకవేళ నేను నైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా బయటకి, ఏం డ్రెస్ అది, బయటకి ఎందుకు పోతున్నావు, లోపల నడు అంటాడు. సీరియస్గా అక్క, వాడు ఇప్పటి నుంచే నన్ను అలాగా సీరియస్గా, చాలా వాడి మైండ్ వాడు. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఎక్కడికైనా ఊర్లో వెళ్ళి ఈవెంట్స్ ఏమైనా చేసి రావాలి అంటే, అక్కడ తన కుకింగ్ కానీ తను ఉండడానికి అమ్మ ఉంటుంది. అమ్మ నీతోనే ఉంటుంది. అమ్మ నాతోనే ఉంటుంది. ఇక్కడ ఒక 20 days ఉంటుంది, మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తా ఉంటుంది. అలా ఇక డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నా దగ్గర డాన్సర్స్ ఉంటారు కదా, సిరి అని చెప్పేసి, మాన్సా అని చెప్పేసి, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంకా నాకు బేసిక్గా నీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం కూడా కొంచెం నా డాన్సర్స్. అందరికీ డాన్సర్లు వచ్చి చేసి వెళ్ళిపోతారు, కానీ నాతో చేసే బాయ్స్ గర్ల్స్ నాకు తమ్ముళ్ళు చెల్లెలాగాక. నేను ఏడిస్తే ఊకోబెడతారు, నాకు అన్నం తినిపిస్తారు. నేను డల్గా ఉన్నంటే ఇంటికి వచ్చేస్తారు. శాండీ అని ఒకడు, దీపక్, ఉమేష్ అని, సంతు అని, ఇప్పుడు రాజు అని చెప్పేసి, ఇంకా మాన్సా, జోష్న, సిరి అని, వీళ్ళందరూ నా పక్కకే ఉంటారక్క. నేను ఏడ్చాను అనుకో, ఇలా రౌండ్ కూర్చుంటారు తెలుసా, నా కాలు పట్టుకుంటాడు ఒకడు, ఇలా పట్టేసుకుంటాడు. రాత్రులు కూర్చొని ఏడుస్తాను అనమాట. వీళ్ళు వెంటనే లేచేస్తారు, లేచి నా చుట్టూ కూర్చొని, అక్క మేము ఉన్నాం అక్క, సచ్చే వరకు ఉంటాం అక్క. నిజంగా ఏ డాన్సర్కి సైడ్ డాన్సర్స్ ఇంతగానం ఉంటారు అని అంటే నా ఒక్కదానికే కావచ్చు అది దక్కింది. వీళ్ళందరికీ నిజంగా ఎంత చేసినా నేను రుణం తీర్చుకోలేను వీళ్ళకి. చాలా మంది అక్క నాకు బయటికి వెళ్తే వాళ్ళ సొంత కూతురులాగా చెల్లెలాగా అంత రిసీవ్ చేసుకుంటారు నన్ను. అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలనిపిస్తుంది, కానీ ఒక్కసారి చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది మళ్ళీ. అది ఎందుకు అని పెట్టినోడే చూస్తాడు వీడియో, ఆ పెట్టినోడే మనం ఎట్టని బయటికి వెళ్తే వాడు పెట్టినోడు వచ్చి ఫోటో దిగుతాడు మళ్ళీ. చూడక్క, వానికి నచ్చకపోతే అసలు చూడకూడదు, నువ్వు ఓపెన్ కూడా చేయకూడదు. నీకు నచ్చలేదంటే ఫోటో కనిపిస్తుంది కదా, అసలు నువ్వు చూడకూడదు, వేరే వీడియోస్ చూడు. అంతే కదా, నచ్చలేదంటావు, చూస్తావు, కామెంట్ పెడతావు, మళ్ళీ వచ్చి ఫోటో దిగుతావు. ఎందుకురా అయ్యా మీతోని. కానీ ఒక్కటి జాను, అంటే ఎదుగుతున్న కొద్దీ దెబ్బలు పడుతూనే ఉంటాయి, అలా అని మనం ఆగిపోకూడదు కదా. సో నువ్వు కూడా ఈ రోజు నుంచి ఇప్పుడు నీది మనసులో ఉన్న ఫీలింగ్ ఓపెన్ అప్ అయిపోయావు. ఎంతోమంది జనాలకి ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది అర్థమవుతుంది. సో కష్టపడుతున్నావు, బాబు కోసం కష్టపడుతున్నావు కదా. ఈ డ్యాన్స్ వల్ల ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా స్ట్రెయిన్ అయిపోతారు, వాళ్ళ కాలు ఎలా నొప్పెడుతుంది, వాళ్ళకి ఎంత ఆకలేస్తుంది, వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అవుతారు, ఎంత స్ట్రెయిన్ అవుతారు, ఎంత స్ట్రెస్ అవుతారు, ఎన్ని దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్లీ మేము చెప్పులు వేసుకోము ఫోక్ సాంగ్స్లో. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు, కొన్ని సాంగ్స్కి వేసుకుంటారు. అక్కడ రాళ్ళు ఉండని ముళ్ళులు ఉండని మేము చేసేస్తాం. ముళ్ళులు గుచ్చి రాళ్ళు గుచ్చి పిల్లలు ఎంత అలసిపోతారు తెలుసా, చాలా అలసిపోతారు. నేను అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎక్కువ అమౌంట్ ఉంటుంది,
కానీ సైడ్ డాన్సర్ అనే వాళ్ళకి 1500 ఇస్తారక్క. మార్నింగ్ 5 గంటలకు లేవాలి, మళ్ళీ అయిపోయేదాకా చేయాలి. ఫుడ్ టైంకి ఉండదు, ఏముండదు. నేను ఎందుకు వాళ్ళ గురించి నేను అదే పొజిషన్ నుంచి వచ్చాను, నాకు తెలుసు. కొంతమంది చాలా చీప్గా చూస్తారు తెలుసా ప్రొడ్యూసర్స్ సైడ్ డాన్సర్లని. డాన్స్ క్లాస్లో పడుకోండి, ఇక్కడే పడుకోండి అంటారు. నాకు ఎంత కోపం వస్తుందంటే, నేను డ్యాన్స్ క్లాస్లో పడుకుంటా అక్క వాళ్ళతో వెళ్ళి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని తింటాను, వాళ్ళతోనే పడుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ బాధ. అంటారు అక్క నువ్వేంది అక్క ఇక్కడ పడుకుంటావు అంటే, లేదురా మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నాకు తెలుసు మీ బాధ ఏంటో. చాలా అంటే చాలా చీప్. మమ్మల్ని కూడా అక్క ఇప్పుడు డాన్సెస్ అంటే రావాలి మేకప్ వేసుకొని డబ్బులు ఇవ్వట్లేదా, రావాలి చేయాలి అక్క అంటే తప్పుగా అనుకోద్దు. సింగర్స్కి అందంతో పని లేదు. నార్మల్గా ఒక యాక్టర్కి, ఒక యాంకర్కి దీంతోనే పని. మనం ఇది ఎంత కాపాడుకుంటే మనకు అన్ని అవకాశాలు వస్తాయి అంతే. సింగర్కి ఒక గొంతు ఉంటే సరిపోద్ది. వాళ్ళు నిల్చొని పాడతారు గంటలు గంటలు పాపం స్టూడియోలలో. కానీ ఇక్కడ ఏం తెలుసా, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలి ఒక ఆర్టిస్ట్, మేకప్ వేసుకోవాలి. నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు పట్టించుకోరు, వెళ్ళాలి చేయాలి. చాలా కష్టం అక్క. చూసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది కానీ ఈజీ కాదు. అది ఎంత కష్టపడి ఎన్ని మాటలు పడి ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు 100% అర్థమవుతుంది. సో అందరికీ కూడా అంటే ఒక్క జాను తరపు నుంచి అనే కాదు, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, కమెంట్స్ అనేది కొన్ని లైఫ్ని పాడు చేస్తుంది. అవును, కొంతమంది కపుల్స్ లైఫ్ని కొలాప్స్ చేస్తుంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా సఫర్ అవుతారు. దానివల్ల వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేరు, ఇష్టాలని కోల్పోతారు. ఇవన్నీ జరుగుతాయి ఆ ఒక్క కమెంట్ వల్ల, ఆ ఒక్క లైన్, ఆ 2 lines వల్ల ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. దయచేసి ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు ఫ్యామిలీ ఉందా, మీకు చెల్లి లేదా, మీకు ఆడపిల్ల లేదా, ఇవన్నీ కాదు. ఒక కమెంట్ పెట్టేటప్పుడు 1కి 10 times ఆలోచించి ఒక కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి డిస్కరేజ్ చేసి ఒక మనిషిని హట్ చేసే విధంగా ఎవ్వరికి కూడా దయచేసి కమెంట్స్ పెట్టకండి. ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ ఒక యాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. దయచేసి నెగిటివ్ కమెంట్స్ అనేది ఎవ్వరికి కూడా పెట్టకండి. ఇది ఒక్కటే పర్సనల్ రిక్వెస్ట్. నీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా చెప్పేశాను. అర్థం చేసుకునే వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు.